హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ 15లో కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ప్రైవేట్ స్పేస్ గురించి తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ 15 కూడా ఎన్నో కొత్త రకమైన ఫీచర్లతో మన ముందుకు రాబోతుంది. ప్రస్తుతం సెకండ్ బీటా అప్డేట్స్ మనకు అందుబాటులో వచ్చినట్లున్నాయి. ఈ ఆండ్రాయిడ్ 15లో రకరకాలైనటువంటి కస్టమైజేషన్స్ మనం చూస్తున్నాం. అందులో కీలకమైనటువంటి ఫీచర్ ఏంటంటే మనకి ప్రైవేట్ స్పేస్. ఈ ఆండ్రాయిడ్ 15లో ప్రైవేట్ స్పేస్ వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటంటే, ప్రైవేట్ స్పేస్లో మనకు సంబంధించినటువంటి పర్సనల్ యాప్స్ని విడిగా మనం మాత్రమే అసెస్ చేసుకునే విధంగా మనం అందులో ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోవచ్చు. అక్కడి నుంచి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మన బయోమెట్రిక్ వాల్యూస్ అంటే ఫేస్ ఐడి కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, లేకపోతే పిన్ కానీ తెలియకుండా ఆ ప్రైవేట్ స్పేస్లోకి మనం యాక్సెస్ అవ్వలేము. ఇప్పుడు ఆ ప్రైవేట్ స్పేస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ 15 మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ప్రైవేట్ స్పేస్ని ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవాలో చూద్దాం. ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళాలి అంటే ముందుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రైవేట్ స్పేస్ అనేటువంటి ఆప్షను లాస్ట్లో కనిపిస్తుంది. అక్కడ ప్రైవేట్ స్పేస్ మీద మీరు ట్యాప్ చేస్తే మన పిన్ అడుగుతుంది. మ్యాక్సిమం పిన్ కన్నా ఫింగర్ ప్రింట్ కానీ, ఫేస్ రికగ్నిషన్ కానీ పెట్టుకోవడమే చాలా ఉత్తమం. ఇక్కడ మనం ప్రైవేట్ స్పేస్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రైవేట్ స్పేస్కి కూడా ప్రత్యేకించినటువంటి ఈమెయిల్ ఐడి కావాలి. ప్రత్యేకించినటువంటి ఒక గూగుల్ అకౌంట్లో మాత్రమే మనం ప్రైవేట్ స్పేస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఫోన్లో వాడేటువంటి ఈమెయిల్ ఐడి దీనికి పనిచేయదు. దీనికోసం నేను కొత్తగా ఒక ఈమెయిల్ ఐడిని నేను ఇందులో పెడుతున్నాను. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మనం ప్రైవేట్ స్పేస్కి ప్రత్యేకించినటువంటి ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని మనం పెట్టుకుని దాన్ని 2 స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఆ మెయిల్ అకౌంట్ వెరిఫై అయిన తర్వాత మనం ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళి ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం అగ్రీ చేస్తే మన ప్రైవేట్ స్పేస్ కాన్ఫిగర్ అవుతుంది. ఇక్కడ మనం ఈ ప్రైవేట్ స్పేస్కి మనం రెగ్యులర్గా వాడుకుంటున్న ఫోన్ లాక్ కానీ, లేదంటే కొత్తగా మనం ప్రైవేట్ స్పేస్కి వేరే కొత్త లాక్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూజ్ న్యూ లాకా, లేకపోతే యూజ్ స్క్రీన్ లాకా అన్నప్పుడు మామూలుగా మనం స్క్రీన్ లాక్నే మనం దీంట్లోకి పెట్టేసుకుని లాగిన్ అయిపోదాం. మీకు అవసరమైతే మీరు ప్రత్యేకించినటువంటి ఒక లాక్ను కూడా మీరు పెట్టుకోవచ్చు. ప్రత్యేకించి ఫింగర్ ప్రింట్ని మనం కూడా దాన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మామూలుగా ఈ ఫోన్ లాక్ ఉన్నటువంటి కోడ్ తోటి నేను ప్రైవేట్ స్పేస్ని యాక్సెస్ అవుతున్నాను. ఇక్కడ మనం ఈ లాక్ బొమ్మ మీద మనం క్లిక్ చేస్తే దాన్ని మనం మన పాస్కోడ్ కానీ, లేదంటే మన ఫేస్ ఐడి కానీ, లేదంటే మన ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫింగర్ ప్రింట్ పెట్టి కానీ మనం దాన్ని అన్లాక్ చేసుకుంటే ఇక్కడ మన ప్రైవేట్ స్పేస్ సంబంధించినట్టు ఉంటుంది. పైన అన్నీ కూడా రెగ్యులర్ యాప్స్ ఉంటాయి. రెగ్యులర్గా మన ఫోన్లో ఉండేటువంటి రెగ్యులర్ యాప్స్ ఉంటాయి. కింద వచ్చేసరికి మన ప్రైవేట్ స్పేస్లో ఉండేటువంటి యాప్స్ ఉంటాయి. ఇందులో కొన్ని డిఫాల్ట్ కెమెరా యాప్ ఒకటిను, క్రోము, కాంటాక్ట్స్, ఫైల్స్, ఫొటోస్, ఇవన్నీ డిఫాల్ట్ యాప్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్పేస్లో మనం సపరేట్గా ఏవైనా సరే ఒక అప్లికేషన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ని మనం ప్రైవేట్ స్పేస్లో సెపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సెపరేట్గా మనం ఇన్స్టాగ్రామ్లో అకౌంట్కి లాగిన్ అవ్వాలి. అదేవిధంగా వాట్సాప్ కానీ, సోషల్ మీడియా కానీ, బ్యాంకింగ్ యాప్స్ కానీ ఆ ప్రైవేట్ యాప్లో మీరు విడిగా ఇన్స్టాల్ చేసుకుని వాటిలో మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్రైవేట్ స్పేస్లోకి రెగ్యులర్ స్పేస్లో ఉన్నటువంటి యాప్స్ని తీసుకురావడం కుదరదు. రెగ్యులర్ స్పేస్లో ఉన్నటువంటి ఫొటోస్, ఫైల్స్ని ప్రైవేట్ స్పేస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోలేం. ప్రైవేట్ స్పేస్లో ఉన్నటువంటి ఫైల్స్ని, ఫొటోస్ని, ఇతర డేటాని రెగ్యులర్ స్పేస్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాగ్రాము. ఈ ఇన్స్టాగ్రాము నా ప్రైవేట్ స్పేస్ నుంచి యాక్సెస్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను లాగిన్ అవ్వట్లేదు. నేను మీకు మళ్ళీ ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవేట్ స్పేస్లో ఇన్స్టాగ్రామ్ను మనం ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ప్రైవేట్ స్పేస్లో ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఈ ప్రైవేట్ స్పేస్ని మళ్ళీ మనం లాక్ చేసుకోవాలంటే లాక్ క్లిక్ చేస్తే మనకి ప్రైవేట్ స్పేస్ లాక్ అయిపోతుంది. అదేవిధంగా మళ్ళీ అన్లాక్ చేసుకోవాలంటే మనం మన పాస్కోడ్, బయోమెట్రిక్స్ ఇచ్చి ఆ ప్రైవేట్ స్పేస్ని అన్లాక్ చేసుకుని ప్రైవేట్ స్పేస్లో ఉండేటువంటి యాప్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటే స్క్రోల్ అప్ చేసుకుని ఆ నెంబర్ ఆఫ్ యాప్స్ని మనం యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ప్రైవేట్ స్పేస్ని మన మొబైల్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి యాప్స్ కానీ, దీంట్లో ఉండేటువంటి డేటా కానీ, దీంట్లో తీసుకునే వీడియోలు, ఫొటోస్ కానీ మన పాస్కోడ్ తెలిస్తే తప్ప మన బయోమెట్రిక్స్ నుంచి ఇచ్చి మన సెక్యూరిటీ పాస్కోడ్లను ఇస్తే తప్ప మనం యాక్సెస్ అవ్వలేము అనమాట. మనం ఒకవేళ మర్చిపోయినా మనం కూడా యాక్సెస్ అవ్వలేము. ఈ ప్రైవేట్ స్పేస్లో మనకు కొన్ని సెట్టింగ్స్ కూడా ఉన్నాయి.
ప్రైవేట్ స్పేస్ లాక్ని మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. డివైస్ లాక్ కావాలంటే డివైస్ లాక్ చేసుకోవచ్చు, లేదంటే చూస్ న్యూ లాక్ అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది. కొత్త లాక్ని మనం కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఫోన్కు ఉన్నటువంటి బయోమెట్రిక్స్ని మనం వాడుకోవచ్చు. ఒకవేళ ఫోన్కు ఉన్నటువంటి సెక్యూరిటీ సెట్టింగ్స్ లేదంటే పాస్కోడ్ లాంటి మిగతా వాళ్ళకి తెలుసు, మనకి పర్సనల్గా ఉండాలి అంటే ఇక్కడ చూస్ న్యూ లాక్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కొత్తగా మనం ప్రైవేట్ స్పేస్ లాక్ని పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీంట్లో మనకి ఆటోమేటిక్గా ప్రైవేట్ స్పేస్ లాక్ అయిపోవాలా, లేకపోతే మనం డివైస్ని షట్ ఆన్ చేసినప్పుడు లాక్ అవ్వాలా, లేదా మనం ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళిపోయి పిన్ కొట్టి వదిలేసినప్పుడు మనం ఒక 5 మినిట్స్ తర్వాత మనం డివైస్ని ముట్టుకోకుండా ఇన్యాక్సెస్లో ఉన్నప్పుడు ఆఫ్టర్ స్క్రీన్ టైమ్అవుట్ అయిపోయిన వెంటనే, లేదంటే ఫోన్ ఇన్యాక్సెస్లో ఉన్నప్పుడు, లేదంటే ఫోన్ మనం ఎక్కువసేపు వాడకుండా అలా పక్కన పెట్టేసినప్పుడు ఆటోమేటిక్గా అది లాక్ అయిపోవాలా. ఇలాంటి ఫీచర్స్ని మనం లాక్ ప్రైవేట్ స్పేస్ ఆటోమేటికల్లీ అనేటువంటి దాంట్లో ఎవ్రీ టైమ్ డివైస్ లాక్స్ అనేటువంటిది డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని మీరు కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ ప్రైవేట్ స్పేస్ యొక్క కాన్ఫిగరేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ప్రైవేట్ స్పేస్ అనేటువంటిది ఒకప్పుడు గెలాక్సీ ఫోన్లో శాంసంగ్ సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పేసి ఇప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ సెక్యూర్ ఫోల్డర్ అనేటువంటి ఒక ఆప్షన్ గెలాక్సీ ఫోన్లో 1 UI తోటి మన గెలాక్సీ శాంసంగ్ అందిస్తుంది. దానికి సిమిలర్గానే ఉంటుంది, కానీ కొంచెం సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ కొంచెం తేడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సెక్యూర్ ఫోల్డర్లో రెగ్యులర్ స్పేస్లోంచి సెక్యూర్ ఫోల్డర్లోకి మనం డాటాని కానీ ఫైల్స్ని కానీ యాప్స్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆండ్రాయిడ్ 15లో మనకి ఇస్తున్నటువంటి ప్రైవేట్ స్పేస్లో మాత్రం ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రత్యేకించి ప్రైవేట్ స్పేస్లో మాత్రం మనకు కావాల్సిన యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, అక్కడే డిలీట్ చేసుకోవాలి, అక్కడే మళ్ళీ సపరేట్గా లాగిన్ అవ్వాలి. అలాగే రెగ్యులర్ స్పేస్కి ఒక ఈమెయిల్ ఐడి కావాలి, ప్రైవేట్ స్పేస్కి ఒక ఈమెయిల్ ఐడి కావాలి. అలాగే రెగ్యులర్ స్పేస్లో ఉన్నటువంటి యాప్ని ప్రైవేట్ స్పేస్లోకి, ప్రైవేట్ స్పేస్లో ఉన్నటువంటి యాప్స్ని రెగ్యులర్ స్పేస్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేటువంటి కుదరదు. దానికి డెడికేటెడ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు కొన్ని యాప్స్ని పర్సనల్గా భావిస్తూ ఆ పర్సనల్ యాప్స్ని మీరు మాత్రమే చూసుకోవడానికి వీలుగా ఉండాలి అంటే కనుక మీరు ప్రైవేట్ స్పేస్ని క్రియేట్ చేసుకుని అందులో మీకు సంబంధించిన రెగ్యులర్ స్పేస్లో లేని యాప్స్ని అందులో ఇన్స్టాల్ చేసుకుని అందులో మీరు ఫోన్పే, బ్యాంకింగ్, సోషల్ మీడియా లాంటి పర్సనలైజ్డ్ యాప్స్ని అన్నింటిలో ఇన్స్టాల్ చేసుకుని మీరు అక్కడి నుంచి లాగిన్ అవ్వడానికి వీలవుతుంది. అవి మీరు మాత్రమే చూసుకోవడానికి వీలవుతుంది. మీకు కావాల్సిన డిఫరెంట్ పాస్కోడ్ని అవి పెట్టుకుని యాక్సెస్ అవ్వడానికి వీలవుతుంది. ఈ ప్రైవేట్ స్పేస్ని మనం అన్లాక్ చేసుకుంటాము. ఈ ప్రైవేట్ స్పేస్ని మనం డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రైవేట్ స్పేస్ అక్కర్లేదు, భవిష్యత్తులో మనకు దానివల్ల చిరాగ్గా ఉంది అనుకున్నప్పుడు ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి లాస్ట్లోకి వెళితే డిలీట్ ప్రైవేట్ స్పేస్ అన్నప్పుడు ఆ ప్రైవేట్ స్పేసు డిలీట్ అయిపోతుంది. మనం పాస్కోడ్ కొట్టి కన్ఫర్మ్ చేస్తే ఈ ప్రైవేట్ స్పేస్ డిలీట్ అయిపోయి మళ్ళీ మనం కొత్తగా కావాల్సి వచ్చినప్పుడు ఆ ప్రైవేట్ స్పేస్ని మనం వేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 15లో మనకి అందిస్తున్నటువంటి కొత్త ఫీచరు ప్రైవేట్ స్పేస్. ఇలాంటి ఆండ్రాయిడ్ 15లో వచ్చేటువంటి కొత్త ఫీచర్ల గురించి, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉండేటువంటి కొత్త ఎన్హాన్స్మెంట్స్, ఫీచర్స్ గురించి నేను మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో మరిన్ని మంచి వీడియోలు నేను మీకు అందించగలుగుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.